లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యం ద్వారా మనల్ని
పోషిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, సవరిస్తున్నాడు. ఆయన వాక్యమే మన జీవితానికి చుక్కాని, అనిపించేది వాక్యమే. ఆ వాక్యమే ఇహమందు పరమందు కూడా సౌఖ్యాన్ని అనుగ్రహించింది. రండి, అటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు ఆశతో ఆసక్తితో కదలిరండి. కలిసి ధ్యానం చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవునిలో ఎదుగుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన వర్తమానములు మేము అనుదినము ధ్యానం చేస్తుండగా అనుదినమునకు అవసరమైన ఆధ్యాత్మిక ఆనందకరమైన అనుభవాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈనాటి కొరకైన ధ్యానంలో మీరు మాకు కావలసిన ఆశీర్వాదకమైన వాక్యాన్ని అందించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 17వ కీర్తన 7వ వచనం. నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచి వారి చేతిలోంచి నీ కుడి చేత రక్షించువాడా. 8వ వచనం. నీ కృపాతిశయములను చూపుము. నిన్నటి దినము 6, 7 అనగా శనివారం నాడు 6, 7, 8 3 వచనాలు చదివాం. ఈ 3 వచనాలు పూర్తి చేయాలి అనుకున్నాం, కానీ 6వ వచనంలోనే కంప్లీట్ కావడం జరిగింది. కొనసాగింపుగా అనగా 6, 7, 8 ఈ వచనాల కొనసాగింపుగా, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. దట్స్ ద కాన్ఫిడెన్స్, ద ఫెయిత్ ఎక్స్ప్రెస్ బై ద సామిస్ట్. కీర్తనకారుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచిన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, నీవు నాకు ఉత్తరం ఇచ్చదు, దట్స్ ఆల్. ఇక మీదట నా బాధ్యత కాదు, నా భారం కాదు, ఇక నీదే. నా చింత కాదు, నీ చింతే. నా చింత నీవు తీసుకున్నావు, నిశ్చింత నాకు ఇచ్చావు. సో ఈ వాస్తవాల నడుమ మరి 6వ వచనంలోని చివరి మాట కూడా జ్ఞాపకం చేసుకుంటూ 7లోకి వెళ్దాం. నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము. మళ్ళా ఆ రెండవసారి ఆ మొదటి మాటలోని ఆ భావాన్ని, నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము అనే మాట అక్కడ వాడుతున్నాడు. అనగా ఈజ్ రిపీటింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్ఫిడెన్స్. దేవుని మీద తమ నమ్మకాన్ని వ్యక్తపరిచిన తర్వాత మరలా ఇంకొకసారి చెప్తున్నాను అంటారు, ఒక్కసారి అంటూ మన మీద చెప్పినప్పుడు చివరిలో దాన్ని సమప్ చేస్తుంటాం. అనగా క్లుప్తంగా దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఈ రిపిటేషన్ నేపథ్యంలో నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము అంటూ, నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుంచి నీ కుడి చేతి రక్షించువాడా, నీ కృపాతిశయమును చూపుము. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుంచి, ఒక ఈగ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఈగ గురించి రేపు మాట్లాడతాను. ఓకే. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుంచి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయమును చూపుము అంటాడు. ఆ కృపాతిశయమును అనే మాట, షో మీ దై మార్వెలస్ లవింగ్ కైండ్నెస్. షో మీ దై మార్వెలస్ లవింగ్ కైండ్నెస్ అనగా ఆయన కరుణకు ఇక మాటలు లేవు. ఆయన కరుణను ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆయన కరుణను ఇన్వైట్ చేయడానికి, ఆ కరుణను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నో వర్డ్స్. మార్వెలస్
లవింగ్ కైండ్నెస్. ఎంత చక్కని పదజాలాన్ని భక్తుడు వాడుతున్నాడు ఒకసారి. సో ఆ లవింగ్ కైండ్నెస్ దేని కొరకంటే నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుంచి కాపాడటకు. అనగా నేను ఎవరినంటే నీ శరణు వచ్చి ఉన్నాను. ఐ మే బి XYZ, నా పేరు కానీ లేకపోతే నా జీవితం కానీ లేకపోతే నా నేపథ్యం కానీ వేరు కావచ్చు, కానీ నేను ఎవరిని అంటే నీ శరణు వచ్చి ఉన్నాను. అండర్ యువర్ సేఫ్టీ, అండర్ యువర్ కస్టోడియన్షిప్, నీ కాపరత్వంలో నేను ఉన్నాను. కాబట్టి నా బాధ్యత ఎవరిది అంటే నీదే. నన్ను కాపాడే బాధ్యత ఎవరిదంటే నీదే. ఈ శరణు వచ్చి ఉన్నాను కాబట్టి నా మీదకి లేచి వారి చేతి నుంచి నీ కుడి చేత రక్షించువాడా. ఆయన ఎవరు? ఎవరికి నేను శరణు వచ్చి ఉన్నాను అంటే నా మీదకి లేచి వారిని తన కుడి చేత రక్షించువాడా. కుడి చేయి బలము కలిగిన చేతిగా, అనగా దేనికైనా వినియోగించే చేతిగా, ఒక వస్తువును పట్టుకోవాలన్నా, ఒకరిని కొట్టాలన్నా, ఒక ఆయుధం చేత పట్టుకోవాలన్నా కానీ కుడి చేత. సో నీ కుడి చేత రక్షించువాడా అంటాడు. 91వ కీర్తన మనకు బాగా తెలిసిన కీర్తన. ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగినా కానీ ఆ కీర్తన చదువుకుంటుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నది నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మహోన్నతుని చాటున ఉండువాడు, సర్వశక్తుని నీడలో ఉండువాడు. కాబట్టి అటువంటి వారిని అనగా ఆ రీతిగా నీ శరణు జొచ్చి ఉన్నాను. కాబట్టి నీ శరణు జొచ్చిన వారిని నీవే కాపాడుతావు. ఎలా కాపాడుతావు? నీ కుడి చేత కాపాడుతావు. కాపాడే బాధ్యత నీవు స్వీకరించావు. కాబట్టి నా చింత నీది, నిశ్చింత నాది. ఈ భావాన్ని ఈ కీర్తనకారుడు ఎక్స్ప్రెస్ 98వ కీర్తన ఒకసారి చూద్దాం. 98వ కీర్తనలో యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము అనగా కుడి చేయి, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసి ఉన్నది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసింది. ఆయనకు విజయం అంటే ఆయన శరణు వచ్చిన వారికి కూడా విజయం కలగచేస్తుంది. సో మన జీవిత అనుభవాల్లో సో చాలాసార్లు మనము ఆయా వ్యక్తుల మీద ఆధారపడతాం. మొట్టమొదట ఏం చేస్తామంటే మనకున్న వాటి మీద ఆధారపడతాం. నా దగ్గర ఇంత సొమ్ము ఉంది కాబట్టి ఈ సొమ్ముతో నా సమస్యలు తీర్చుకోగలను అనే భావన. కానీ సొమ్ము అంతా ఖర్చు అవుతుంది కానీ ఆ సమస్య తీరదు. యేసుప్రభువు వారి కొత్త నిబంధనలో ఒక మాట ఒక అద్భుతం చెప్తాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతయు ఖర్చు చేసింది, మరింత సంకటపడింది అంట. మరింత సంకటం అనగా డబ్బు పోయింది, జబ్బు పెరిగింది. డబ్బు పోయింది, జబ్బు పెరిగింది. ఫైనల్లీ ఎక్కడికి వచ్చిందంటే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చింది. సో అక్కడ గమనించిన ఒక వాస్తవం ఏంటంటే ఆమె యేసు దగ్గరికి రావడంలో ఆలస్యం చేసింది, అనగా అప్పటికి అంతా వేయపరుచుకుంది. కానీ ఆతృతలు కానీ విశ్వాసాలు కానీ అక్కడ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే జనసమూహం గుంపుగా ఉన్నారు. ఒకవైపు యాయీరు చావరైన తన కుమార్తెను కాపాడుకోవడానికి యేసయ్యను తీసుకువెళ్ళడానికి ఆయన తొందర పెడుతున్నాడు, ఆయన అధికారి. సో ఆయన దగ్గరికి చేరలేక మనుషుల మధ్యలోంచి చేయి పెట్టి ఆయన వస్త్రం చెక్కును ముట్టుకుంది.
ఆయన శరణు జొచ్చి ఉన్నాను అనే మాటకు నేను ఈ మాటలు చెప్తున్నాను. సో వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ ఒకసారి ఆలోచించండి. ఒక సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తున్నాడు ఆయన. సో ఒక అధికారి వెంట వెళ్తున్నప్పుడు ఒక పేదవాడు వచ్చి అయ్యా అంటే ఆ పేదవాడి వైపు చూస్తామా? ఉండవయ్యా, మళ్ళీ వస్తా, నాకు వచ్చేపు ఆగు, పెద్ద ఆయనతో పోతున్నాను కదా, పెద్ద ఆయన ఇంటికి వెళ్తున్నా, వచ్చి చూస్తాను, లేకపోతే ఉండు, లేకపోతే వీళ్ళందరింటి నువ్వేంటయ్యా పానకంలో పుడకలాగా పక్కబో, నువ్వేంటమ్మా వెళ్ళి వెనక్కి వెళ్ళు అని అంటారు. అది వాస్తవం. ఈ జవాబులన్నీ ఒకవైపు అయితే ఆమె విశ్వాసం ఆ వస్త్రపు చెంగును ప్రభావము ఆయన నుంచి వెళ్ళిపోయింది. ఆ వస్త్రపు చెంగును పట్టుకోగానే ప్రభావం ఆయనలోంచి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆమె తనకున్నదంతయు వ్యయపరిచి అనేక మంది వైద్యుల దగ్గరికి ఇంకా సంకటపడి ఫైనల్లీ షీ కుడ్ రియలైజ్ ద ఫ్యాక్ట్, ఆమె శరణు చూస్తే చాలు అనుకున్నాను. సో ఆయన శరణు వచ్చిన వారు ఎవరైనప్పటికీ కూడా, ఒకవైపు యాయూరు కుమార్తె, ఒక ప్రధాన సమాజ మందిరపు అధికారి కుమార్తె చావసిద్ధంగా ఉంది. సో ఈ డిలే నేపథ్యంలో ఆమె అమ్మ చచ్చిపోయింది. సో వాస్తవంగా అయితే ఆ బిడ్డ చనిపోవడానికి ఈమె కారణంగా భావించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. యేసయ్యను ఆపింది కాబట్టి, మధ్యలో ఈమె వచ్చి ఆపింది కాబట్టి ఇక్కడ ఈ సంభాషణ కొద్దిగా ఆలస్యమైంది, అందుకే అక్కడ చనిపోయింది. దేవుడు ఇరువురికి న్యాయం చేశాడండి. సమస్తాన్ని కోల్పోయిన ఆ స్త్రీని బాగు చేశాడు. తన కూతుర్ని కోల్పోయిన ఒక అధికారి ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డను కాపాడాడు. సో గాడ్ ఈజ్ ఇంపార్షియల్ ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతి కాదు ఆయన. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిని బట్టి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడు ఆయన. అది లోకరీతి. కానీ నీలో ఏ పాటి విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి తన క్రియను కొనసాగింపచేస్తాడు. ద ఫెయిత్ దట్ మేనిఫెస్ట్స్ ద మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్, ద ఫెయిత్ వి హ్యావ్ విల్ సపోర్ట్ or encourages the Savior to manifest a miracle in our life. ఆ విశ్వాసం లేకపోతే నేను చెప్పాను కదండి, నమ్మిక మాత్రం ఉంచు అంటాడు ఆయన. కీప్ ఫెయిత్, దట్స్ ఆల్, నథింగ్ మోర్ దెన్ దట్. కీప్ ఫెయిత్. అందుకే కీర్తనగా అంటాడు, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, దట్స్ ఆల్. ఒక చిన్న బిడ్డ భయపడుతున్నప్పుడు, భయం కలిగినప్పుడు కొన్నిసార్లు ఇంటికి వచ్చిన బంధువులు, మేనమామలు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఈయన వస్తారు. ఆ చిన్న బిడ్డకి ఏమి తెలియదు కాబట్టి నిజమే అనుకుని భయపడి ఆ తండ్రి వెనక్కి వెళ్ళి ఆ తండ్రి చేతి సంకల్లోంచి ఇట్లా తొంగి చూస్తూ ఉంటుంది. ఆ బిడ్డ ఒక ధైర్యం ఏంటంటే, నా తండ్రి నాకు ఉన్నాడు, ఐ హ్యావ్ మై ఫాదర్. సో ఆ శత్రువు లేకపోతే ఆ సమస్య నా దగ్గరికి వచ్చినా కానీ నేను ఎక్కడున్నా నేను నా తండ్రి శరణు జొచ్చి ఉన్నాను. సో బిఫోర్ ద ప్రాబ్లం కమ్స్ టు మీ, I have a savior, I have a protector in between. నాకు నా సమస్యకు మధ్యలో నన్ను కాపాడువాడు ఉన్నాడు. నేను శరణు జొచ్చి ఉన్నాను. నేను నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచి వారి చేతిలోంచి నీ కుడి చేతి రక్షించువాడా, నీ కృపాతిశయమును చూపు. షో మీ ఆర్ ఎక్స్ప్రెస్ మీ దై మార్వెలస్ లవింగ్ కైండ్నెస్ అనే మాటలు, చాలా చక్కని భావాన్ని, పదజాలాన్ని ఈ భక్తుడు వాడుతున్నాడు. 6, 7, 8 వచనాలు ఆ దేవుని మీద విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, He will answer, that's all. So it is no more my problem.
If at all there is, it is his problem. If at all there is, it is his problem. I will be in peace. I will be in peace. Pray to God and be in peace. Pray to God with faith and keep yourself in peace. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాక్యోపదేశాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాలు మాకు విశుద్ధపరిచిన ప్రభాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ లేఖన సారాంశం నేపథ్యంలో మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ నీ కాపురత్వంలో నీ శరణుజొచ్చి ముందుకు సాగుటకు మీ సహాయం తెచ్చి మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.